నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక యాక్సిడెంట్, ఒక ప్రమాదం జరిగితే ప్రమాదంలో గాయపడిన వ్యక్తి కానీ లేకపోతే అతని మీద ఆధారపడిన వ్యక్తులు కానీ ఏ రకమైనటువంటి కేసులను ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మిత్రులారా, మన దేశంలో మోటార్ వెహికల్ యాక్ట్ అనే చట్టం అమలు ఉన్నది. సో ఈ చట్టం ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదము చేస్తే ఆ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి కానీ లేకపోతే ఆ ప్రమాదంలో మరణించిన వ్యక్తి కానీ ఎవరైనా సరే వారి మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు రకాల కేసులను మన మీద ఫైలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకటి క్రిమినల్ కేసు, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి పలానా వెహికల్ పలానా డ్రైవర్ ప్రమాదం చేయడం వల్ల పలానా వ్యక్తి చనిపోయాడని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆ డ్రైవరు ఆ ఓనరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు కావచ్చు, నమోదు అవుతుంది. ఇది క్రిమినల్ అఫెన్స్ కాబట్టి క్రిమినల్ కోర్టులో దీని మీద విచారణ నిర్వహిస్తారు. నిజంగా ఆ వ్యక్తి నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదం చేసినట్లు రుజువైతే అతనికి శిక్ష అనేది విధించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ప్రమాదం చేశారో ఆ డ్రైవర్ మీద, అలాగే ఆ వెహికల్ ప్రమాదం చేసిన వెహికల్ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ మీద, ఆ వెహికల్కి సంబంధించి ఇన్సూరెన్స్ ఏ కంపెనీకి అయితే చెల్లిస్తున్నారో ఆ కంపెనీ మీద, ప్రమాదంలో గాయపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ లేకపోతే మరణించిన వ్యక్తుల యొక్క బంధువులు అంటే అతని మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు ఇన్సూరెన్స్ నష్టపరిహారము కోరుతూ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఒక ఎంవిఓపి అనే కేసును ఫైలు చేసి నష్టపరిహారం పొందే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ ప్రమాదపు కేసులలో రెండు రకాలుగా క్రిమినల్ కేసులోను, అలాగే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించకపోతే ఓనరు డ్రైవరు కూడా ఆ నష్టపరిహారాన్ని భరించే బాధ్యతను కలిగి ఉంటారు. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు తస్మత్ జాగ్రత్త. సో మిత్రులారా, ఇలాంటి విషయాలను మీకు అవగాహన కల్పించడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రైస్, పోస్టల్ ఛార్జెస్, జిఎస్టీతో కలుపుకొని 650 ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో మీకు అందుబాటులో ఉంది. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.